హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బెల్లంతో బ్రెడ్ హల్వా అనేది తయారు చేసుకుందాం. దీనికోసం బ్రెడ్ ముక్క సైడ్స్ని కట్ చేసుకొని దీన్ని 4 భాగాలు కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఇది కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్ళని పోసేసి బెల్లాన్ని కొద్దిగా కరగనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న సైజుని కూడా మెత్తటి పొడిలా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని మంచిగా ఇది దగ్గర పడిపోయేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వండి. ఇది మంచిగా ఉడికిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, అలాగే ఒక చిన్న గ్లాసు పాలు పోసుకొని మంచిగా కలిపేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అనేది తయారైపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.